హాయ్ గైస్. సో ఈరోజు నేను థర్డ్ చాప్టర్లో సెట్ ఆఫ్ అండ్ క్యారీడ్ ఫార్వర్డ్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సెట్ ఆఫ్ ఇంకా క్యారీడ్ ఫార్వర్డ్ కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే, ఈ కాన్సెప్ట్ మన బిజినెస్లో ఏదైనా క్యాజువల్ ఇన్కమ్ అయినా ఏ ఇన్కమ్ నుంచి అయినా మనకి లాస్ వచ్చేదాన్ని మనము అది ఎలా సెట్ ఆఫ్ చేస్తాం, ఎలా క్యారీడ్ ఫార్వర్డ్ చేస్తాం అని ఉంటుంది. సో ఈరోజు ఇంకా సింపుల్ వర్డ్స్ చెప్పాలంటే, సెట్ ఆఫ్ అండ్ క్యారీడ్ ఫార్వర్డ్ కాన్సెప్ట్ విల్ అరైజ్ ఓన్లీ వెన్ దేర్ ఈజ్ లాస్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఇన్కమ్, బిజినెస్, ఎనీ ఆఫ్ ది ఇన్కమ్స్. సో లాసెస్ మనం సెట్ ఆఫ్ చేయాలంటే 2 హెడ్స్ ఉంటాయి. ఒకటేమో ఇంట్రా హెడ్ అడ్జస్ట్మెంట్ అండ్ సెకండ్ వన్ ఇస్ ఇంటర్ హెడ్ అడ్జస్ట్మెంట్. సో ఈ 2 హెడ్స్లోనే మనము సెట్ ఆఫ్ చేయగలుగుతాం. ఒకవేళ ఈ 2 హెడ్స్లో మనం లాసెస్ సెట్ ఆఫ్ చేయలేకపోతే అప్పుడు క్యారీడ్ ఫార్వర్డ్ అని కాన్సెప్ట్ వస్తుంది. ఓకే, సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. అసలు లాసెస్ ఎందుకు సెట్ ఆఫ్ చేస్తాం, ఇది ఎందుకు చేస్తాం, అవన్నీ చెప్పాలంటే మళ్ళీ ఇన్డెప్త్ పోవాలి. జస్ట్ ఏం తెలుసుకోవాలంటే, ఏమైనా లాస్ ఉన్నాయనుకో మనము ఇంట్రా హెడ్ అడ్జస్ట్మెంట్లో సెట్ ఆఫ్ చేయగలుగుతాం, ఇంకోటేమో ఇంటర్ హెడ్ అడ్జస్ట్మెంట్లో సెట్ ఆఫ్ చేయగలుగుతాం. ఒకవేళ ఈ రెండిట్లో సెట్ ఆఫ్ అవ్వకపోతే అప్పుడు క్యారీడ్ ఫార్వర్డ్ చేస్తాం. క్యారీడ్ ఫార్వర్డ్ ఎన్ని ఇయర్స్ చేస్తాం అవన్నీ మనము చదువుకుందాం. ఒక్క నిమిషం. సో ఇప్పుడు సెట్ ఆఫ్ ఇంకా క్యారీడ్ ఫార్వర్డ్ ఎందులో అడ్జస్ట్ చేయొచ్చు అని చూద్దాం. ఫస్ట్, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ మోస్ట్లీ లాస్ ఇయ్యడు నీకు క్వశ్చన్లో. అసలు లాసే ఇయ్యడు, ఎందుకంటే శాలరీ అది ఇన్కమ్. నీకు శాలరీలో లాస్ ఏముంటుంది? సో అందుకనే ఇంట్రా హెడ్లో ఏం అడ్జస్ట్మెంట్ ఉండదు, ఇంటర్ హెడ్లో ఏం అడ్జస్ట్మెంట్ ఉండదు. డైరెక్ట్గా మీరు జస్ట్ ఇన్కమ్ రాసేసుకోవాలి. సో నెక్స్ట్ వన్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. సో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఏమైనా లాస్ వచ్చిందనుకో, అది మనము లాసెస్ ఏమైనా వస్తే ఇంట్రా హెడ్లో మనము అడ్జస్ట్మెంట్ చేయొచ్చు, ఇంకా ఇంటర్ హెడ్లో కూడా అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. అంటే రెండిట్లో సెట్ ఆఫ్ చేయొచ్చు. ఈ రెండిట్లో సెట్ ఆఫ్ చేసిన అయినా లాస్ సెట్ ఆఫ్ అవ్వలేదనుకో అప్పుడు క్యారీడ్ ఫార్వర్డ్ అని కాన్సెప్ట్ వస్తుంది. అంటే నెక్స్ట్ ఇయర్స్కి క్యారీడ్ ఫార్వర్డ్ అవుతుంది. అంటే ఈ ఇయర్లో ఇది సెట్ ఆఫ్ అవ్వలేదు దీని లాస్, అందుకనే క్యారీడ్ ఫార్వర్డ్ ఫర్ 8 years అయ్యింది. ఓకే, మీరు ఈ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఎన్ని ఇయర్స్ క్యారీడ్ ఫార్వర్డ్ అవుతుంది కూడా తెలుసుకోవాలి. సో నెక్స్ట్ వన్, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్. ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్లో ఒక 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, స్పెక్యులేషన్ బిజినెస్. స్పెక్యులేషన్ బిజినెస్లో ఒకవేళ క్వశ్చన్లో నీకు స్పెక్యులేషన్ అని వర్డ్ ఇస్తే అప్పుడే నువ్వు అది స్పెక్యులేషన్ బిజినెస్ అని ఐడెంటిఫై చేయగలుగుతావు. క్లియర్? సో ఇంట్రా హెడ్లో మనం అంటే సెట్ ఆఫ్ చేయొచ్చు, లాస్ని అడ్జస్ట్మెంట్ చేయొచ్చు, కానీ ఇంటర్ హెడ్లో చేయలేము. క్లియర్? ఒకవేళ ఆ లాస్ ఇక్కడ కూడా అడ్జస్ట్ చేయలేదు, ఇక్కడైతే ఎట్లయినా చేయలేము, కాబట్టి క్యారీడ్ ఫార్వర్డ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వన్, సెకండ్ టైప్ బిజినెస్, నాన్ స్పెక్యులేషన్ బిజినెస్. నాన్ స్పెక్యులేషన్ బిజినెస్ అంటే నీకు క్వశ్చన్లో నీకు ఏదైనా బిజినెస్ అంటే ఇప్పుడు క్లోతింగ్ బిజినెస్, ఫ్లవర్ బిజినెస్, షుగర్ కంపెనీ బిజినెస్ ఇలా చెప్తే అప్పుడు నీకు ఎక్కడ మెన్షన్ చేయలేదు స్పెక్యులేషనా అని ఏం మెన్షన్ చేయలేదు. సో అలా మెన్షన్ చేయని బిజినెసే మనం నాన్ స్పెక్యులేషన్ బిజినెస్ లాగా కన్సిడర్ చేయాలి. ఓకే, ఇన్ క్వశ్చన్ ఇఫ్ దే డోంట్ మెన్షన్ ద టైప్ ఆఫ్ బిజినెస్, అంటే ఏ టైప్ అంటే స్పెక్యులేషనా స్పెసిఫైడా అవి మెన్షన్ చేయకపోతే అప్పుడు నాన్ స్పెక్యులేషన్ బిజినెస్ అవుతుంది. సో క్లియర్? నాన్ స్పెక్యులేషన్ బిజినెస్లో ఒకవేళ లాస్ వచ్చిందనుకో ఇంట్రా హెడ్లో అడ్జస్ట్మెంట్ చేయొచ్చు, ఇంటర్ హెడ్లో అడ్జస్ట్మెంట్ కూడా చేయొచ్చు. ఒకవేళ ఈ రెండిట్లో మనము లాస్ ఏమైనా అంటే అడ్జస్ట్ చేయకపోతే అప్పుడు 8 yearsకి క్యారీడ్ ఫార్వర్డ్ అవుతుంది. క్లియర్? అదే స్పెక్యులేషన్ బిజినెస్లో అయితే 4 years, ఇక్కడ నాన్ స్పెక్యులేషన్ బిజినెస్లో అయితే 8 years. సో మీరు ఇది కన్ఫర్మ్ అంటే చెక్ చేసుకోండి. ఇయర్స్ డిఫరెంట్ ఉంటే ఇంకెక్కడెక్కడ అడ్జస్ట్ అవుతుంది, ఎక్కడెక్కడ అడ్జస్ట్ అవ్వదో అవి కూడా ఉన్నాయి. సో క్లారిటీగా మీకు ఇది అర్థమైందనుకో థియరీ, అప్పుడే మీరు ఈజీగా చేయగలుగుతారు. సో నెక్స్ట్ వన్, స్పెసిఫైడ్ బిజినెస్. బిజినెస్లోనే నెక్స్ట్ టైప్ స్పెసిఫైడ్ బిజినెస్. ఇన్ క్వశ్చన్ దే విల్ గివ్ ద వర్డ్ స్పెసిఫైడ్.
నీకు క్వశ్చన్లో స్పెసిఫైడ్ అనే వర్డ్ ఇస్తాడు, అప్పుడు మీరు ఈ టైప్ ఆఫ్ బిజినెస్ అని తెలిసిపోతుంది. జస్ట్ నాన్ స్పెక్యులేషన్ ఒక్కటికే స్పెసిఫై చేయడు. ఓకే, నెక్స్ట్ వన్, అందులో స్పెసిఫైడ్ బిజినెస్లో ఇంట్రా హెడ్లో మనం అడ్జస్ట్ చేయొచ్చు లాస్, మళ్ళీ ఇంటర్ హెడ్లో అడ్జస్ట్మెంట్ చేయలేము, అంటే ఏమైనా లాస్ సెట్ ఆఫ్ చేయలేము. నెక్స్ట్ క్యారీడ్ ఫార్వర్డ్ ఎన్ని ఇయర్స్ అంటే అంటిల్ ఇట్ ఈస్ సెట్ ఆఫ్, అంటే ఆ లాస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ 10 లక్షలు ఉంది ఆ లాస్, ఇక్కడ సెట్ ఆఫ్ అవ్వాలి, ఇక్కడ కూడా సెట్ ఆఫ్ అవ్వాలి. ఆ 10 lakhs అప్పు అంటే మొత్తం లాస్ మొత్తం రికవర్ అయ్యేదాకా నువ్వు పే చేయొచ్చు. సో క్లియర్ అయినా, సెట్ ఆఫ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ ఇది కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, ఇంకోటేమో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లాస్ వస్తే ఇంట్రా హెడ్లో మనం అడ్జస్ట్ చేయొచ్చు, కానీ ఇంటర్ హెడ్లో మనం అడ్జస్ట్మెంట్ చేయలేము. సో క్యారీడ్ ఫార్వర్డ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 8 years క్యారీడ్ ఫార్వర్డ్ అవుతుంది. సో లాస్ ఫ్రమ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కెన్ బి ఓన్లీ డిడక్టెడ్ ఫ్రమ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఓన్లీ. అంటే లాస్ ఉంది కదా మనకి, ఇది ఓన్లీ లాస్ మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ప్రాఫిట్ ఉంటుంది కదా, అందులో నుంచే మనము మైనస్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 30,000 ఉంది, మళ్ళీ లాస్ 15,000 ఉంది. సో మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది? 15,000. అంటే ఏంటి? లాస్ ఇక్కడనే రికవర్ చేయొచ్చు, ఇంకెక్కడ రికవర్ చేయలేము. సో నెక్స్ట్ వన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సేమ్ ఇందాక లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎలా, అలానే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కూడా ఇంట్రా హెడ్లో అడ్జస్ట్మెంట్ చేయొచ్చు, ఇంటర్ హెడ్లో అంటే సెట్ ఆఫ్ చేయలేము. క్యారీడ్ ఫార్వర్డ్ ఎన్ని ఇయర్స్? 8 years. సేమ్ ఇక్కడ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లాస్ కెన్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ప్రాఫిట్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. దీని అర్థం ఏంటంటే ఇక్కడ మనము లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ప్రాఫిట్ ఏమో, అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ 30,000 ఉంది, సో ఇది లాస్ షార్ట్ టర్మ్ది అనుకుందాం ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనకి షార్ట్ టర్మ్లో లాస్ వచ్చిందనుకో, మన ప్రాఫిట్ వచ్చిన లాంగ్ టర్మ్లో నుంచి మైనస్ చేయొచ్చు. మీకు సమ్లో క్లారిటీ వస్తుంది. సో జస్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లాస్ ఉంటుంది కదా, అది లాంగ్ టర్మ్లో నుంచి మైనస్ చేయొచ్చు, లాస్ మాత్రమే. ఓకేనా? నెక్స్ట్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో చాలా టైప్స్ ఉంటాయి. సో క్యాజువల్ ఇన్కమ్ అని ఉంటుంది, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ ఉంటుంది, లెట్ అవుట్ ఉంటుంది. సో అది మీరు ఆల్రెడీ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కాన్సెప్ట్ చదువుంటారు కాబట్టి ఏమేమి ఉంటాయో మీకు తెలుసు. సో కొన్ని ఇంపార్టెంట్ ఇంకా రిపీటెడ్ కాన్సెప్ట్స్ నేను చెప్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ మనకి లాస్ వచ్చిందనుకో, ఇంట్రా హెడ్లో మనం అడ్జస్ట్ చేయొచ్చు, ఇంకా ఇంటర్ హెడ్లో కూడా అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. కానీ క్యారీడ్ ఫార్వర్డ్ అయితే చేయలేము. అంటే సెట్ ఆఫ్ చేస్తే మనము ఈ 2 tables అంటే రెండిట్లోనే చేసేయాలి, ఇంకా క్యారీడ్ ఫార్వర్డ్ అయితే అస్సలు చేయలేము. దాని అర్థం ఇది. ఓకే, నెక్స్ట్, ఓనింగ్ ఆర్ మెయింటైనింగ్ రేసెస్ ఆఫ్ హార్స్. అవంటే మోస్ట్లీ అయితే రేసెస్ ఆఫ్ హార్స్ అని చెప్తారు, కానీ మీకు మెయింటైనింగ్, ఓనింగ్ లాస్ అని ఏమైనా, మెయింటైనింగ్కి ఏమైనా లాసెస్ అయినాయి అనుకో, ఇంట్రా హెడ్లో ఏం అడ్జస్ట్మెంట్ చేయలేము, ఇంటర్ హెడ్లో కూడా ఏం అంటే సెట్ ఆఫ్ చేయలేము, డైరెక్ట్గా క్యారీడ్ ఫార్వర్డ్ అవుతుంది. అంటే ఇది క్యాజువల్ ఇన్కమ్. ఏమైనా క్యాజువల్ ఇన్కమ్ నుంచి లాస్ వచ్చిందనుకో, ఆ లాస్ మనము ఎందులో సెట్ ఆఫ్ చేయలేము, డైరెక్ట్గా క్యారీడ్ ఫార్వర్డ్ అయిపోతుంది. సో అర్థమైందా? సో నెక్స్ట్, లెట్ అవుట్ నుంచి ఒకటి గుర్తుపెట్టుకోండి. లెట్ అవుట్ నుంచి ఇది చెప్పాలని చెప్తున్నాను. లెట్ అవుట్ నుంచి నీకు అసలు లాసే రాదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా లాస్, సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనము ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ నేర్చుకున్నాం కదా, అప్పుడు మనము ఒక మెషినరీ అయినా ఏమైనా మనం లెట్ అవుట్కి, అంటే ఒక టెంపరీ కోసం లెట్ అవుట్ ఇచ్చామనుకో, అది దానికి మనకి లాసే రాదు, మోస్ట్లీ ప్రాఫిటే వస్తుంది. దాని అర్థం ఇదే. సో ఈ కాన్సెప్ట్ అంతగా ఏం చూడకండి, జస్ట్ నేను ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలని చెప్పాను. సో గైస్ ఇంతే. మీరు ఒక ఫోటో తీసుకోవాలంటే తీసుకోండి, రాసుకోండి. యాక్చువల్గా ఇంకా సింపుల్గా ఒక
టిక్స్ పెట్టి కూడా ఒకటి నోట్స్ మ్యామ్ ఇచ్చారు. సో అది కూడా నేను వీడియో పెడతా, అది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి.